జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నంలో రోజుకొక కిడ్నాప్, రోజుకొక విధ్వంసం, రోజుకొక మర్డర్, రోజుకొక భూ కుంభకోణం. అంతెందుకు పెద్దలు చెప్పినట్లు వాళ్ళ సొంత పార్టీ ఎంపీ భార్య కొడుకుని కిడ్నాప్ చేశారంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి తల్లి. వాళ్ళ భూ కుంభకోణాలకి సహకరించట్లేదని ఒక ప్రభుత్వ అధికారిని వైకాపా నాయకులు హత్య చేశారు తల్లి. సింహాద్రి అప్పన్న ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విశాఖపట్నం భూమి. జగన్ పదే పదే సిద్ధం అంటున్నాడు. నిన్న కూడా సిద్ధం అంటూ రాప్తాడుకి వెళ్ళాడు తల్లి. అక్కడ ఆ రాప్తాడు సభలో వైకాపా కార్యకర్తల నాయకులు మేం సిద్ధంగా లేవని తేల్చి చెప్పేశారు. అక్కడ ఏకంగా సభ తుస్మనింది. అక్కడ ప్రజలు వెళ్ళిపోతున్న సమయంలో అక్కడున్న మీడియా మిత్రుడు ఒకడు ఫోటోలు వీడియోలు తీస్తే ఏకంగా వైకాపా రౌడీలు అతన్ని చితకబాది కొట్టే పరిస్థితి అందరం చూసాం. ఒక ముఖ్యమంత్రి సభకి వెళ్తే ఆయన చేసిన మంచి పనులు చెప్పుకుంటారు. కానీ ఈ ముఖ్యమంత్రి సభకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి పేరుని జపం చేస్తున్నాడు తల్లి. గంట ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారి పేరుని 100 సార్లు పలికాడు ఈ జగన్. అంటే నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి ఈయనేమి పీకింది పొడిచింది ఏమి లేదు కాబట్టి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే ఆయన కళలో వస్తున్నాడు పాపం. భారీ డైలాగులు కూడా కొట్టాడు.